మున్సిపాలిటీ 6వ వార్డు జలబని మాధవి రవీందర్. మేము 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులం. ఇక్కడ ఉన్న సమస్యల మీద ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 6వ వార్డు అనేకమైన సమస్యలు. రోడ్లు సరిగా లేవు, డ్రైనేజీ లేదు. గత 10 ఏళ్ల సంది ఉన్నటువంటి వారు ఎలాంటి పట్టింపు లేకుండా ఎక్కడ సమస్యలు ఎక్కడే ఉన్నాయి. అవకాశం ఇస్తే గతంలో ఈ వార్డులో వార్డు నెంబర్గా చేసిన మా అమ్మగారు కూడా వార్డు నెంబర్ చేసినప్పుడు మేము కరెంటు స్తంభాలు కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ట్యాంకులు కానీ ఇక్కడ నిర్మాణం చేసి బోర్లు కానీ లేని పరిస్థితులలో ఇక్కడ అందరికీ చేయడానికి అనే మెటల్ రోడ్డు కానీ వేసినాం. ఇప్పుడు కూడా మాకు అవకాశం కల్పిస్తే ఈ వార్డులని అభివృద్ధి చేసి వార్డులో ఉన్న సమస్యలను తీర్చడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడ మాకు ఓట్లు ఉన్నాయి. మేము ఇక్కడనే స్థానికంగా ఉండే ఈ వార్డు సభ్యులం కాబట్టి ఈ వార్డులో ప్రతి ఒక్కరితో మాకు అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఒక్కరిని పేరున మమ్మల్ని పలకరించే విధంగా ఉంటాం కాబట్టి మాకున్నటువంటి రిలేషన్షిప్తో ఈ వార్డులోని ఏ సమస్య ఉన్నా తీర్చడానికి వాళ్ళకు అందుబాటులో ఉండడానికి వార్డు సభ్యుడిగా ఉండి ప్రతి సమస్యని తీర్చడానికి శాయశక్తులా కృషి చేస్తానని, నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఈ వార్డు 6వ వార్డు ఓటర్ మహాశైలని అందరినీ పేరున విన్నవించుకుంటున్నాను. ఇబ్రహీంపట్నం 6వ వార్డు మెంబర్గా గత 30 సంవత్సరాల క్రితం పోటీ చేసి గెలిచి అభివృద్ధి చేసిన జలమోని ఎంకమ్మ రాములు అదే వార్డులో మళ్ళీ వారి కుటుంబ సభ్యులైన 6వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జలమోని మాధవి రవీందర్ గార్ల కుట్టు మిషన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాము. వారిని గెలిపిస్తే 30 సంవత్సరాల క్రితం జరిగిన అభివృద్ధి కంటే ఇప్పుడు 2 ఇంతలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. 6వ వార్డు ఓటరు మహాశయులకు విజ్ఞప్తి, మా కుట్టు మిషన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము. కుట్టు మిషన్ గుర్తుకే మన ఓటు, కుట్టు మిషన్ గుర్తుకే మన ఓటు.